ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాల్టి చేది ఏంటంటే, మన సనాతన ధర్మం గురించి తెలిసి తెలియని వాగుడు ఎవరైతే వాగుతున్నారో, సారీ ఫర్ యూజింగ్ సచ్ హార్ష్ వర్డ్స్, కానీ ఇది అనాల్సొస్తోంది. సో, అట్లాంటి వాళ్ళందరూ కూడాను అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? తెలుసుకుందాం అని జెప్పి, ఇవాళ డాక్టర్ బంకటార్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ జనాలు అసలు మన సనాతన ధర్మం గురించి కానీ, మన గ్రంథాల గురించి కానీ ఏం తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి ఆహ్, దాని గురించి చేయటానికనే చెప్పానమాట. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. నేను ఇవాళ ఒక ఫేస్‌బుక్‌లో ఒకటి చూసాననమాట. హ్మ్. ముస్లిం అనమాట అతను. హ్మ్. రోడ్డు మీద ఉండే ముస్లిము. హ్మ్. అతన్ని చెప్తుంటుంటే అతనేమంటాడంటే, ఇదేంటి నమాజ్ అనేది భగవద్గీతలో ఉంది హ్మ్. అని చెప్పి భగవద్గీత చాప్టర్ 9 వర్స్ 34 కోట్ చేస్తున్నాడనమాట. ఓకే. కోట్ చేసి అతనేమంటున్నాడంటే అందులో కృష్ణుడు ఆహ్, ఇది సనాతన్ అదే భగవద్గీత అనేది ఆహ్, స హిందువులకే కాదు చెప్పింది అందరి మానవాళికి చెప్పాడు. భగవద్గీతనా? భగవద్గీత చెప్పాడు. హ్మ్. ఓకే. అందులో ఆ మంత్రంలో చూడండి అందరూ మనమంతా కూడా ఆత్మస్వరూపులమే అంటున్నాడు. కాకపోతే ఏంటంటే, మధ్యలో వీళ్ళంతా కూడాను చాతుర్వర్ణ్యాలు తీసుకొచ్చి, దీన్ని ఆపాదించి జనాలందరిని విడగొట్టి చేసి గుళ్ళల్లోకి రానివ్వకుండా అట్లా ఇట్లా చేశారు. చేయటం వల్ల అందరం మా మా అన్యాయం అయిపోయాం కానీ, లేకపోతే మనం అందరం కూడాను సనాతన ధర్మంలో చెందిన వాళ్ళమే అని అంటున్నాడనమాట. హ్మ్. బానే చెప్పాడుగా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అతను మాట్లాడింది మనం మాట్లాడదాము. ఆ! తర్వాత మీరు చూపిచ్చేది చూపిచ్చండి. ఇప్పుడు అతనేమంటున్నాడు? అట్లా చాతుర్వర్ణ్యం అన్నది పక్కన పెడదాం. అదే గదా సార్! ఇప్పుడు అది చెప్తూ పైగా ఏమంటున్నాడు, భారతం అంటే ఏంటి? భా అంటే ఆత్మ, రథము అంటే తెలుసుకోవటము. సో, భారతము అంటే తెలుసుకోవటము అని అంటున్నాడు. ఆత్మను తెలుసుకోవటం అని అంటున్నాడా? ఆత్మని తెలుసుకోవటము అని అంటున్నాడు. వీళ్ళందరూ ఎవ్వరికి పడితే వాడు ఏ మీనింగ్ పెడితే వాడు ఇస్తే మనం ఎట్లా చెప్తాం చెప్పండి. సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే అది అది వదిలిపెడదాం. ఇప్పుడు ఆయనేమంటున్నాడు? అందరము ఆత్మస్వరూపులం అంటున్నాడు. అవును. కానిదెవరట? అందరూ ఆత్మస్వరూపులమే. కానిదేంటి? అందరూ కరెక్టే. అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఆత్మని నమ్మరు కదా సార్! ఎవరు? ఆహ్, ఈ ఎడారి మతాలు 2 నమ్మవు గదా! ఆత్మ ఉంది. మళ్ళీ లేదు. ఇద్దరు ఆత్మలను నమ్ముతారు. అదెట్లా సార్ వాళ్ళు హ్మ్. అట్లా ఆత్మను నమ్మేటట్టుంటే నువ్వు అదేంటి కుక్కని వీటిని ఈ ఈ జంతువుల్ని గాని ఇవన్నీ మన కోసమే పుట్టాయి అని చెప్పి ఉన్నది కదా సార్ అదే బైబిల్‌లో. వాటిల్లో ఆత్మ లేదంటారు. ఆ! మరి అదే కదా అంటోంది. మనుషుల్లో ఆత్మ ఉందంట. అంటే నువ్వు నీకు కావాల్సిన విధంగా బైఫర్కేట్ చేసుకుంటావా? చేసుకున్నారు. వాళ్ళకి తినాలక్కడ. లేతే వాళ్ళు బతకలేరు. మీరు అక్కడ ఎడారిలో పంటలు పండవు గదండీ! సో, ఆ! ఏదైనా జంతువులను చంపుకొని తినందే వాళ్ళు బతకలేరు కదా! వాళ్ళకి బద్ధకం అండి. పంటలు పండించుకోరు. ఏమి చెయ్యరు. దే వాంట్ దట్ ఫ్రీగా పుక్కట్లో వచ్చింది తినాలి. జంతువులు పుక్కట్లో పెరుగుతున్నాయి. తిని పెరుగుతున్నాయి అడవుల్లో. సో, పట్టుకుంటున్నారు, చంపుతున్నారు. తప్పేంటి? అది వాళ్ళు వాదించేది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అదే సో, ఆత్మని తెలుసుకోవటము, ఆత్మని పరిశోధించటము అని అంటారు. మరి అది తప్పు కాదు సార్ అది. అవునండి. చాలా తప్పది. తపించటం, తపించటం అంటారు ఆత్మని. హుహు. వాళ్ళు జంతువుల్లో ఆత్మ లేదండి. అవును. జంతువులు పుట్టించింది మేము తినడానికే అంటారు. అది ఎట్లా సార్ తప్పు? వాటిని బతికే హక్కు లేదా సార్ వాటికి?
విషయం ఏంటంటే వెరీ సింపుల్ అండి. అట్లాంటప్పుడు మరి టైగర్‌నో, సింహాన్నో వాటిని చంపుకొని తినొచ్చుగా. మళ్ళీ వాటి తిన్నారు. జోలికెళ్ళరు. వాటిని కూడా తిన్నారు. తింటే వాళ్ళకి జబ్బులొచ్చి చచ్చిపోతున్నారు. అప్పుడు ఆ! అర్థమైపోయింది. ఇది తినకూడదు, ఇది తినాలని వాళ్ళకి వివేచన అప్పుడొచ్చింది. అది. అంటే ఏమి హాని చేయవో వాటిని ఆ! తినొచ్చన్నమాట. టైగర్ అనుకోండి మీద పడి చంపేస్తది. సో, వీటి అనుకోండి ఈజీగా బాణాలతో కొట్టేయొచ్చు, లేకపోతే శూలాలతో పొడి చేయొచ్చు దాన్ని అని వాళ్ళ ఉద్దేశ్యము. గొడ్డలతో నరికేయొచ్చు. అవేం చేయలేవు. అది. ఎప్పుడు అంతే మానవుడు చేసే దురాగతం ఏంటంటే వీక్‌గా ఉన్నదాన్ని కొడతాడు. హ్మ్. కొట్టి కంట్రోల్‌లో తెచ్చుకుంటాడు. అంతే వాడు చేసే పనే అది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేంటంటే వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిందేంటంటే అందరం ఆత్మస్వరూపులం, అందరం సనాతన ధర్ములమే అని చెప్తున్నాడు గాబట్టి, ఇంకా మరి అక్కడెందుకున్నాడు ముస్లింగా హి కెన్ కన్వర్ట్ ఇంటూ హిందూయిజం కదా! అట్లా అనరు. మీరక్కడ ఉండటం వేస్టు, ఇటు రండి అంటాడు. అది అటు రావటం ఏముంది? నువ్వు సనాతన ధర్ములే భగవద్గీతని రిప్రజెంట్ చేస్తున్నావు. భగవద్గీత చదువుతున్నావు అంటే అర్థం నువ్వు యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థట్. నువ్వు భగవద్గీతలో ఉన్న సెంటెన్స్ నమ్మావు అంటే నువ్వు యూ ఆర్ నోయింగ్ యువర్ సెల్ఫ్ దట్ దట్ ఈస్ ద రైట్ థింగ్ అని. అది కరెక్ట్ అని మీకు అర్థమవుతోంది. అందుకనే మీరు చూపిస్తున్నారు. అంటే భగవద్గీతలో ఉంది. క్రేజ్ అదేంటి బైబిల్‌లో కానీ, లేతే ఇటు ఖురాన్‌లో కానీ ఉన్నది అంటే అర్థం ఏంటంటే 3 సమానమే. అందుకని మనం ఎందులో ఉన్నా ఒకటే. అందుకని మనం అందరం ఆత్మస్వరూపులము అని. తప్పు చెప్తున్నాడు. ఎందులో ఉన్న ఒకటే అన్నది తప్పది. ఆత్మస్వరూపులం కరెక్ట్. అందరం ఆత్మస్వరూపులం ఇంక్లూడింగ్ జంతువులు కూడా ఆత్మస్వరూపులే. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బాక్టీరియా టు హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ఆర్ ఆత్మస్వరూపులే. అవును. సో, మనకి అందులో క్వెషన్స్ లేవు అందులో. సో, ఇప్పుడు మనకేంటంటే కావాల్సింది ఆయన చెప్పిన దానిలో భగవద్గీతని రిఫరెన్స్ చేసి చెప్తూ ఈ శ్లోకాల్లో మంత్రాలు కావవి శ్లోకాలు. అదే. శ్లోకాల్లో ఇలా చెప్పాడు కృష్ణుడు అని చెప్తున్నప్పుడు కృష్ణుడు దేవుడు అని నమ్ముతాడా అతను? కృష్ణుడు దేవుడని నమ్మరు. హ్మ్. మనందరం ఆత్మస్వరూపులం. మరి ఈ కృ కృష్ణుడేగా చెప్పింది మరి. హ్మ్. ఏదో ఒకసారి అసలు ఆ శ్లోకం తీయండి 934. యాహ్! ఓకే. ఇదిగోండి ఇది. సదా నన్నే స్మరించుచు ఉండుము. నా యొక్క భక్తుడు నన్ను పూజించువాడవు నాకు నమస్కరించుము. నన్నే చేరుకుందువు. ఖచ్చితంగా చేరుకుందువు. నాతోనే ఏకమై ఈ విధంగా నీ మనసు మరియు శరీరము నాకే అర్పితమై ఉండి దాని తాత్పర్యం ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామం అర్పించుము. నీ మనసు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహంగా వచ్చెదవు. ఇక్కడ ఇందులో ఈ శ్లోకంలో ఆత్మానం అనుంది. అవును. ఆ! ఆత్మన్ అన్నది పుంలింగ శబ్దము. హ్మ్. ఆత్మానం అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. అంటే ఓహ్! నీ ఆత్మను నాకు సమర్పించు అని చెప్తున్నాడు. హ్మ్. సో, నీ ఆత్మని అంతేగాని ఆత్మ, శరీరము గాని కాదు. లేదు ఆహ్, నీ యొక్క మనసు, శరీరం కాదు. నీ మనసు, శరీరము అన్నవి సమర్పించటం అన్నది ఉండదు. మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుంది. ఆత్మను సమర్పించడం అంటే ఆ మనసుని దృష్టి పెట్టకుండా బుద్ధి మీద దృష్టి ఉంచితే కానీ నీకు గోచరించను. హ్మ్. సో, బుద్ధితో మాత్రమే తెలుసుకోబడేవాడు పరమాత్ముడు. సో, థెర్‌ఫోర్ నువ్వు సమర్పించాల్సింది నీ మనస్సుని, ఏకాగ్రతని నాకివ్వు. నా మీద హ్మ్. పెట్టు అని చెప్పటం. అంతేగాని శరీరాన్ని సమర్పించు ఇది ఎవడో రాసాడు కల్పితంగా. హ్మ్. ఎందుకంటే వీళ్ళు బూతుగాళ్ళున్నారు కదా! హ్మ్. స్త్రీల పట్ల వాళ్ళు అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు. గోపికలు ఇన్ని గోపికల్ని కృష్ణుడు వేగాడు, చక్కగా ఏలాడు, వాళ్ళతో రాసలీలలాడాడు అని చెప్పడం మూలంగా వాళ్ళ శరీరాన్ని సమర్పించారు అని చెప్పుకోవడంలో ఇక్కడ ఆడవాళ్ళని వాళ్ళు సమర్పించుకోమని వీళ్ళు కొంతమంది చెప్తారన్నమాట దరిద్రులు. సో, హ్మ్. దాంతో అదేమవుతుందంటే ఆ విధంగా అడ్డదోవలు తప్పిందన్నమాట. హ్మ్. సో దట్ ఈస్ హౌ ఇన్ ఇండియా దట్ హ్యాస్ బికమ్ ఎ ప్రాబ్లమ్. సో అందుకని ఇది తప్పుగా చెప్తున్నాడనమాట. సో హ్మ్. సరే ఎనీహౌ ఇది చూపించి ఏమంటాడు ఇంతకి? అదే ఈ ఈ ఈ ఇది చూపిచ్చి మనమందరం కూడాను మనందరం ఆత్మస్వరూపులం. మనమందరం కూడాను ఒకటే అని జెప్తూ, దాన్ని ఇంక ఫర్దర్‌గా తీసుకెళ్తూ
చాతుర్వర్ణ్యంలోకి చెప్తూ చాతుర్వర్ణ్యం అంతా తీసుకొచ్చి అదయిన తర్వాత భారతంలో అంటే ఇది. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇది చెప్పాడు. ఇది చెప్పి మనమంతా ఆత్మస్వరూపం అంటాడు ఈ శ్లోకం చెప్పి. యెస్. ఈ శ్లోకంలో చెప్తేనే ఆత్మస్వరూపం తెలిసింది. అంతకు ముందే తెలిసింది గదా! ఇది ఇది 9వ చాప్టర్ ఇది. ఎక్కడో ఒకటో రెండో చాప్టర్‌లోనే కృష్ణుడు చెప్పేసాడు. ఏమని? "నువ్వెప్పటికీ చావవు. నీ ఆత్మ చావదు. చచ్చేది శరీరము. అవును. ఆత్మ తడిసేది కాదు. ఎండకి ఎండేది కాదు. కాదు. మనకి అగ్నికి కాలేది కాదు. అని చెప్పి ఖడ్గంతో నరకబడేది కాదు. అటువంటి ఆత్మను నువ్వు ఎట్లా చంపుతావయ్యా?" అని అడుగుతాడు. అవును. ఆ! సో, ఇప్పుడు అతనేమంటున్నాడంటే, సరే ఆత్మ అంతా ఆత్మస్వరూపం. అయితే ఏమిటంటాడు? అదే మనమందరం ఆత్మస్వరూపులమే అని చెప్పి ఆమెను ఈ శ్లోకం చెప్పాడు. ఇదయిన తర్వాత కానీ అక్కడ మీరు చూస్తే కట్ అయింది ఒక్క సెకండు. ఓకే. కట్ అయిన తర్వాత మళ్ళీ మనల్నందరిని విడదీశారు, విభజించారు అంటూ మొత్తం చెప్పుకుంటాం. ఈ చాతుర్వర్ణ్యం గురించి ఏం చెప్తారు. విభజించారట? అదే ఈ చాతుర్వర్ణ్యం గురించి. చాతుర్వర్ణ్యాలు ఏం విభజించారు? ఆయన బాధేమిటి? అంతే చెప్తున్నాడు. చాతుర్వర్ణంలో విభజించారు. చేసేసి మనల్ని చేశారు. అసలు భారతం అంటే ఏమిటి అంటూ చెప్తూ భారతం వచ్చాడు. సంగతి పక్కన పెడదాం. చాతుర్వర్ణ్యం గురించి మాట్లాడుకుందాం. మనం ఆ! విభజించారు అంటున్నారు. ఓకే. ఆ! అవును. మీరసలు విభజన అన్నది ఎక్కడ లేదో చెప్పండి. విభజన. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా సుప్రీం కోర్టు ఆహ్, ఎస్సీ, ఎస్టీలా ఏదో వాళ్ళ కేటగరైజ్ చేయమని ఏదో చెప్తోంది గదా! అవును. సో, అలానే బీసీల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని 4 వర్గాలున్నాయా లేదా? అవును. మరి ఎందుకు చేశారది? ఇప్పుడు అదే బీసీలో ఇండియాలో ఉన్నాయి చేశారు. అని. ఎస్సీ, ఇండియాలోను ఎస్టీలో చేశారు. ఇన్ని విభజనలు ఎవరు చేశారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కదా చేసిందది. అంటే ఇప్పుడు అతను వర్ణాల గురించి చెప్తున్నాడు. నేననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ విభజన చేశారా లేదా ఇక్కడ? చేశారు. ఇది కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాతే చేశారు కదా! అవును. సరే ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి ఎవరంటున్నారు? కాంగ్రెస్. ఆ? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటోంది. కులగణన చేయాలి అంటోంది. సరే అవును. కులగణన చేసి దాని ప్రకారం ఏం చేయాలి? ఇది వెరీ ఇంపార్టెంట్. కులగణన చేసి ఏ కులానికి ఎంత వాటా రావాలో అన్నిట్లోనూ హ్మ్. అట్లా ఇవ్వాలి అని చెప్పి. వాటా ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? సంపాదన ఉంటే వాటా ఇస్తాం. సంపాదన ఎవరు చేసినా కూడా వాటాలు వాళ్ళకి ఇవ్వాలట. అదే అంటున్నా. ఇప్పుడు సంపాదన చేసి వాటా ఇవ్వడానికి మనుషులు కాదా? భూమి మీద ఉన్న మనుషులు కాదా? వాళ్ళంతా మిగతా వాళ్ళు సంపాదించేవాళ్ళు. వాళ్ళు టాక్స్ కడుతుంటే మిగతా వాళ్ళు అనుభవిస్తాము. మేము పని చెయ్యము. మేము అనుభవిస్తాము అంటే అదేమి కేటగరైజేషను? నేననేదేంటంటే ఒకప్పుడు బ్రాహ్మల కింద, క్షత్రియుల కింద విడగొట్టలేదెక్కడ. ఎవరైతే బుద్ధి కుశలతతో గురుకులాలు పెట్టుకున్నారో వాళ్ళు బ్రాహ్మణ వంశానికి చెందిన వాళ్ళయిపోయారు. అవును. ఎవరైతే క్షాత్రంతో ఉండి భుజబలంతో శత్రువులను ఎదుర్కొని ధర్మస్థాపన చేశారో వాళ్ళు క్షత్రియులయిపోయారు. అవును. అలా కాదు మాకటు గురుకులాలు పెట్టుకునేంత మైండు లేదు, బలము లేదు. మేము వ్యాపారం చేస్తామని చెప్పేవాళ్ళు బుద్ధి కుశలతతో వ్యాపారం చేసి దేశానికి సుభిక్షంగా చేసిన వాళ్ళని వైశ్యులు అన్నారు. అవును. వైశ్యులే ఆవుల్ని పెంచటము, పాలు పితకటము, పాలు అమ్మటము అవన్నీ వాళ్ళే చేశారు. అవును. పాల వ్యాపారము, వ్యవసాయము ఇవన్నీ కూడా వాళ్ళే చేశారు. మరి శూద్రులేం జేశారు అంటే, ఈ 3 కేటగిరీల్లో పనికి రాకుండా మూర్ఖత్వంతో ఉండి, ప్రజలు ఇప్పుడు కొంతమంది అంత ఇంటెలిజెన్స్‌గా పుట్టారు గదండీ శాస్త్రి గారు. సో, అలాంటి వాళ్ళు ఏ పని లేకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక పని చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ అవును. అవకాశం ఇచ్చిన వాళ్ళు శూద్రుల కింద మారారు. కానీ సంపాదన శూద్రులకే ఎక్కువుండింది ఆ రోజుల్లో. అవును. శూద్రులకే ఎక్కువుండింది. వీళ్ళకెక్కువ లేకుండే వైశ్యులకి గాని, బ్రాహ్మణులకు కానీ, లేకపోతే క్షత్రియులకు గాని. హ్మ్. సంపాదన ఎక్కువగా శూద్రులకే ఉండేది. ఎందుకంటే వాళ్ళు పని చేసే వాళ్ళకి ఎక్కువగా ధనం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అవును. వాళ్ళు సుభిక్షంగా బతికారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఇస్తాను నేను. హ్మ్. శూద్రులుగా ఉన్నవాళ్ళు గొప్పగా అవ్వాలని విశ్వామిత్రుడి చరిత్రే చెప్తుంది. ఏది హ్మ్. విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడిని టెస్టింగ్ చేయడానికి పంపించినప్పుడు హరిశ్చంద్రుడు నన్నెవరన్నా కొనుక్కోండి అని బజార్‌లో నిలబడి అడిగితే
ఏ వైశ్యుడో, క్షత్రియుడో, బ్రాహ్మణుడో వచ్చి కొనలేదు. అవును. కాటి కాపరి వచ్చి కొనుక్కున్నాడు. అవును. ఆయనెవరు? శూద్రుడు. అవును. ఈ 3 కేటగరీలో లేని వాడికి శూద్రుడు అన్నారు కదా! అతనొచ్చి కొనుక్కున్నాడు. అవును. వేదము నలుగురికి చెప్పబడింది. ఎగ్జాక్ట్‌లీ. నలుగురు చదువుతారు. కానీ చదివిన దానిలో ఎంత అర్థం చేసుకొని, ఎంత కుశలతతో ఉంటారో వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళే వాళ్ళు గురుకులాలు పెట్టుకొని మిగతా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. మీరిప్పుడు ఒకసారి ఏమైందంటే నేను ఎవరికో క్లాస్‌లో టీచ్ చేస్తున్నా. ఒక పిల్లవాడు వినకుండా హోంవర్క్‌లు చేయకుండా రెగ్యులర్‌గా ఉంటే, "ఏరా నువ్వు ఇట్లయితే ఎట్లా నువ్వు" అన్నా. అయితే "ఎట్లా అవుతావు నువ్వు? నువ్వు మళ్ళీ నువ్వు ఏదో నువ్వు మంచి ఇంజినీరింగ్‌కి ప్రిపేర్ అవుతున్నావు. అది ప్రిపేర్ అయ్యేవాడివి కాస్త నువ్వు పాడైపోతావు కదా!" అంటే "నేనేం పాడైపోను సార్. నేను కాలేజ్ ప్రిన్సిపల్‌ని అవుతా" అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ అక్కడ కాలేజ్ ప్రిన్సిపలు ఏమి చదువు రాని వాడిని పెట్టిండు. ఆ! అది. అది చెప్పాడు. అయితే అదే సినిమా డైలాగు ఒకటి మనకు 'అతడు' సినిమాలో ఉంటుంది. హ్మ్. ఏది మహేష్ బాబు ఎవడినో అడుగుతాడు సునీల్‌ని. హ్మ్. "ఎలా అవును. ఉన్నారురా అవును. మనోళ్ళంతా" అని. అంటే ఏమన్నాడు? "ఏముంది చదువొచ్చినోళ్ళంతా టీచర్‌లయ్యారు. చదువు రాని వాళ్ళంతా స్కూల్‌లు పెట్టుకొని వీళ్ళకి జాబ్‌లిచ్చారు" అని. జాబ్‌లిచ్చారండి. అవును. సో, ఇదన్నమాట జరిగేది. సో, ఎప్పుడు అంతే. సో, ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే శూద్రులు అంటే ఈ 3 కేటగరీలో లేని వాళ్ళు ఆ విధంగా ఉంటారు. హ్మ్. అవును. సో, అంతేగాని అది ఏదో వాళ్ళని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం కాదది. అది ఆటోమేటిక్‌గా అవుతారు. అట్ల నుంచి ఆ శుద్రుడు నుంచి ఆ శుద్రుడు ఆ వంశంలో పుట్టినవాడు ఒక మాట గొప్పగా చదువుకొని గొప్పవాడైన వాడున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. ఎంతో ఎగ్జాక్ట్‌లీ. మందున్నారు. ఒక్కడు కాదు నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అవును. ఇప్పుడు శ్రీరామచంద్రుడు అడవికెళ్ళినప్పుడు ఫస్ట్ గుహుడిని కలుస్తాడు. అవును. గుహుడెవరు? అడవి జాతి మనిషి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. అతను గురుకులంలో వశిష్ఠుడితో పాటు శ్రీరామచంద్రుడితో పాటు చదువుకున్నాడు. వాళ్ళిద్దరు బాల్యమిత్రులు. హ్మ్. మరి ఎవరు చెప్పారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు అని? తప్పు గదా! అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఈయన బోధిస్తున్నది కూడా తప్పుగా బోధిస్తున్నా. మంచి విషయం భగవద్గీత మంచిదని చెప్తున్నాడు ఫెంటాస్టిక్ నాకది నచ్చింది. కానీ చాతుర్వర్యం గురించి విభజించారు అన్నది తప్పు. ఇది ఈ వెస్టర్నర్సు, తురుష్కులు వీళ్ళు చేసిన అరాచకం వల్ల ఇట్లా అయింది తప్ప అది ఎవరన్నా అరాచకం చేస్తే ఒక మంచి సొసైటీ వర్ధిల్లిన సొసైటీ, మంచి సొసైటీని పడగొట్టడానికి వాళ్ళు చేసే ఎదవ పనులివి. పైగా ఒక పాస్టర్ అంటాడు, "ఈ హ్మ్. దేశంలో ఏముంది మట్టి" అంటాడు. ఈ దేశంలో మట్టి ఉంది. నువ్వు ఆ మట్టి తినే మేమంతా ఇంత జ్ఞానవంతులం అయ్యాం. నువ్వేం చేస్తున్నావు? హ్మ్. నువ్వు ఎక్కడో మట్టి తిని అజ్ఞానివై ఇక్కడికొచ్చావు. జ్ఞానం పొందుదామని. సో, జ్ఞానం పొందు. ఈ ఎక్కడో మాట ఎక్కడ ఇక్కడ తిని వెస్టర్నర్స్ చెప్పినవన్నీ నమ్ముతున్నారు ఈళ్ళు. అదే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చోరులు ఎక్కడన్నా ఉంటారు. హ్మ్. హ్మ్. చెప్పండి ఇంకా? సో, ఇవి మరి ఇతనికేమి ఇతనికేం చెప్పాలి మనం ఇంకిప్పుడు? ఏం చెప్తాం? తప్పు చెప్తున్నాడని చెప్తాం. ఎవ్వరు హ్మ్. డివైడ్ చేయలేదు. చాతుర్వర్యాను అన్నది ఎవరు డివైడ్ చేసింది కాదు. అవును. ఎవరన్నా సరే ఈ ప్రపంచంలో ఎవ్వడున్నా సరే 4 వర్ణాల్లో ఒక దానికొస్తాడు. మరి ఇప్పుడు ఈ ఆహ్, భారతం గురించి కూడా అంటే ఆహ్, భా అంటే భాసించున్నది అని అర్థమండి. భాసించున్నది అంటే ఏమిటి? వెలుగుతున్నది అని అర్థమండి. హ్మ్. వెలుగుతున్నది, ప్రకాశించుచున్నది భాస్కర పేరు. అలా వస్తుంది. హ్మ్. భానుడు ఇవన్నీ హ్మ్. అది నుంచి వచ్చినవి కదా అవి. సో, అది వేరు. ఈయన చెప్తున్నది వేరు. ఆ! హ్మ్. అట్లా భారతానికి అసలు మహాభారతం అని పేరే లేదు. దానికున్న పేరు జయ. అట్లాగే రథము అంటే పరితపించటము అంటున్నాడు. అదే ఇప్పుడు రథము అన్నది ఏ రథ వాడాడు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ ఆ! తా వాడాడో మనకు తెలీదు. అసలు ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలీదు. సో, అవును. అందుకని మనం దాన్ని ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు భారతము అన్నప్పుడు ఆ భారతి అంటే ఏంటి? భారతి అంటే వేదం. అవును. వేదమే సంస్కృతంగా అంటే సంస్కారంగా కలిగింది కాబట్టి భారతి, భారత ఇట్లా వచ్చినాయి పేర్లు. అందుకని దీన్నంతా వేదభూమి అంటారు కదా సార్! అంతే కదా! మీరిప్పుడు ఆయనిచ్చిన అర్థం ఏంటి? భారతకి ఏమిచ్చాడు అర్థం చెప్పండి? ఆత్మ పరితపించటము. ఆత్మ కోసం పరితపించటము అంటున్నాడు. బావుంది కదా! ఆ మాట అన్నాడు కదా! ఇప్పుడు హ్మ్. అతను అన్నది తప్పని నేను ఇప్పుడే చెప్పేస్తా. హ్మ్. ఇదే భగవద్గీత సాక్ష్యంగా చెప్తా. ఆ! భగవద్గీతలో కృష్ణుడు
ఓ భారత అని అర్జునుడిని రిఫర్ చేస్తాడు. అవును. అవును. మరి అర్జునుడికి ఆల్రెడీ ఆత్మ గురించి పరితపించేవాడైతేనే కదా భారత అని పిలవాలి. అవును. మరి తప్పించేవాడికి మళ్ళీ ఆత్మ గురించి బోధించడం ఏంటి? హ్మ్. నీకు ఆల్రెడీ తప్పించిపోతున్న వాడికి నువ్వు బోధించేదేమిటి? అవును. సో, ఇప్పుడు తపస్సు చేస్తున్న వాడిని పట్టుకొని, "ఏంది భయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? తపస్సు చేసుకోవచ్చు కదా పోయి" అంటే అర్థమేమైనా ఉందా? డిస్టర్బ్ చేసి మరి. అదే నిద్రపోతున్న వాడిని లేపి, "నిద్రపోతున్నావా?" అని అడగటం ఏంటి? సో, అలా అవును. ఈయన చెప్పింది తప్పు. ఓకే. సో, యాహ్! అందుకని ఏదో కొద్దిగా మంచిగా మాట్లాడాడు. వెరీ గుడ్. ఫెంటాస్టిక్. కానీ మిగతావన్నీ అవి కరెక్ట్ కాదు. తప్పులు. ఆయన చేయవలసిన పనేంటంటే, ఎట్లయితే దీని గురించి మాట్లాడుతున్నాడో, అలానే ఖురాన్‌లో తప్పులున్నాయి. ఇవి తప్పులు అని నిర్ద్వంద్వంగా చెప్పితే ప్రజలు నమ్ముతారు. వీళ్ళు ఏ సి ఈ 2 ఎడారి మతాలు కూడా ఏంటంటే ఫైనల్‌గా అటు జీసస్ ఉన్నాడని, ఇటు అల్లా గూడా ఉన్నాడు. లేకపోతే నమాజ్ ఉంది అని జెప్పి అది వేదాల్లో ఉందని జెప్పి ప్రూవ్ చేయటానికనమాట ఈ ఇప్పుడు ఈ తపనంతా. శ్లోకంలో నమాజ్ ఎక్కడుంది? శ్లోకంలో లేదు. ఇంకా స్లోగా ఈ ఫస్ట్ ఇట్లా జెప్పి, తర్వాత జనాలు కొంచెం నమ్ముతున్నారనుకోండి, ఈయన గూడా ఇంకో జాకీర్ నాయక్ లాగా మొదలుబెడతారు. ఇట్లా వీళ్ళందరూ. సో, వీళ్ళు గూడానేంటంటే, జాకీర్ నాయక్ లాగా మళ్ళీ మొదలుపెడతాం అని జెప్పి. స్లోగా జాకీర్ నాయక్ అంతే గదా! అదే కదా! వీళ్ళందరూ ఏంటంటే మన వేదాల్ని, మన పురాణాల్ని, మన వాటిని చదివేసేసి వాళ్ళకి వాళ్ళుగా అన్వయించేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. తప్పు శాస్త్రి గారు వీళ్ళందరూ. కాకపోతే భగవద్గీత గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా ఖురాన్ గురించి కూడా ఇగో ఖురాన్ ఇది, ఖురాన్‌లో ఈ తప్పులున్నాయని చెప్తే బావుంటుంది. ఖురాన్‌లో తప్పులు లేవు. ఇందులో గూడా తప్పులు లేవు. తప్పంతా గూడాను ద హ్మ్. వే వే ఈ వేదం గాని అనువదించటంలో ఉంది తప్ప ఇంకెక్కడ లేదు తప్పు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు అహా! మీరు చెప్పేవేమని ఇదంతా తప్పు. మేము చెప్తున్నదే కరెక్టు అంటారు వీళ్ళు ఫైనల్‌గా. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు నేను అదేదో ఆ ఖురాన్ సంగతి కూడా మీరు తేల్చుకుంటే బావుంటుంది. లేకపోతే శాస్త్రార్థానికి రండి. ఖురాన్‌లో ఏం తప్పులున్నాయో చెప్దాం. అట్లా రారుగా. అది. కాబట్టి వదిలేద్దాం. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు హిందూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇలాంటి, ఇలాంటి వాళ్ళని నమ్మాలి ఎంతవరకు అంటే వాళ్ళు ఖురాన్‌ని కూడా తప్పు, ఖురాన్ తప్పుంది. ఖురాన్‌లో ఈ తప్పులు జరిగినియి అని చెప్పుకునే ధైర్యం ఉండి ముందుకొచ్చి చెబితే అప్పుడు మీరు మీరు ఈ భగవద్గీత నుంచి ఇది కరెక్ట్, అది కరెక్ట్ అంటే వినడానికి కొద్దిగా సొంపుగా ఉంటుంది. అవును. అవును. అది శాస్త్రి గారు. యాహ్! ఇంకో ఓకే సార్. దాంతోటి మళ్ళీ వద్దాం సార్ మళ్ళీ. యాహ్! తప్పకుండా సార్. థాంక్ యూ సార్. ఓహ్! ఓహ్!